హైదరాబాద్ లో తెల్లవారుజాము సంధి మధ్యాహ్నం 12 దాకా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇప్పుడిప్పుడే కొంచెమంత గ్యాప్ ఇచ్చింది వాన. ఇక పొద్దుగాల మెహదీపట్నం, లంగర్ హౌస్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచాగుట్ట, ఖైరతాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట్, సికింద్రాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇంకో 24 గంటల్లో భారీ వర్షం కురుస్తదంటుంది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కాలనీ రోడ్లు చెరువుల లెక్క మారినాయి. కాలనీలే కాదు, ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దుగాల కురిసిన భారీ వర్షానికి రోడ్ల మీద భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ తో తిప్పలు పడుతున్నారు పట్నం పబ్లిక్. ఎల్బీ నగర్ నుంచి కోటి దాకా ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బేగంపేట దాకా, కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ దాకా ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్ అయింది. మాన్సూన్ టీంలను రంగంలోకి దించి రోడ్లపై నిలిచిపోయిన నీళ్లను తొలగిస్తుంది. పోలీసులు కూడా వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇక సిటీల వానల మీద మరింత సమాచారం రవికిరణ్ లైవ్ లో చెప్తాడు. రవికిరణ్, చెప్పండి, సిటీల వర్షం ఎట్లుంది, ట్రాఫిక్ సంగతులేంటి? సుమతి, ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సాఫీగానే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల మీద అయితే అంటే ఏదైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, దిల్సుఖ్నగర్ నుంచి మొదలు పెడితే దిల్సుఖ్నగర్, మలక్పేట, చాదర్ఘట్, కోటి లాంటి ప్రాంతాలు అయితే కొద్దిగా ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. మరికొన్ని ప్రాంతాలు అయితే ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ నుంచి కూడా బేగంపేట వైపు వెళ్లే వాహనాలు కూడా కొద్దిగా మార్నింగ్ టైంలో కొద్దిగా ట్రాఫిక్ హెవీగా ఉంది. ప్రస్తుతం అయితే కొద్దిగా స్లో మోషన్ గా ట్రాఫిక్ కొనసాగుతుంది. దాంతో పాటుగా ఐటీ సిటీ నుంచి జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఫ్రీగా మూస్తున్నాయి. దాంతో పాటుగా మార్నింగ్ 10 to 12 మధ్యన అయితే నారాయణగూడ, తర్వాత హిమాయత్ నగర్, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్, ఒల్లిపెంట చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయితే ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందని తెలుసుకోవచ్చు. తర్వాత హైదనార్ లాంటి ప్రాంతాల్లో కూడా మార్నింగ్ టైంలో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఎందుకంటే వర్షం పడిన తర్వాత హైదనార్, వనసలపురం, చింతలకుంట, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాలు అక్కడ ఉండే నగరవాసులు జాబ్ చేసుకునేందుకు వెళ్లేందుకు చాలా మంది కూడా నాంపల్లి, పంజాగుట్ట, ఐటీ సిటీ వెళ్ళాలి కనుక వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైంలో అక్కడి నుంచి వెళ్లే క్రమంలో అప్పుడు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఏర్పడింది. ప్రస్తుతం అయితే భారీగా ఏర్పడిన ట్రాఫిక్ కూడా వనసలపురం పోలీసులతో పాటు ఎల్బీ నగర్, మలక్పేట లాంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ట్రాఫిక్ కూడా కొంతమేర ఉదయం అంతా కాకుండా కానీ ప్రస్తుతం అయితే కొంతమేర ట్రాఫిక్ తగ్గింది. కొద్దిగా స్లో మోషన్ గా అక్కడ మూవ్ అవుతుంది. దాంతో పాటుగా అన్ని ప్రాంతాల్లో నగరంలో, ఎందుకంటే రాత్రి టైంలో వర్షం భారీగా కురిసింది. మధ్యలో కొద్దిగా విరామం ఇచ్చింది. 6 గంటల నుంచి 9 గంటల వరకు కురిచాయి. ఆ తర్వాత 10 o'clock ఆ 1 hour మధ్యలో గంట సేపు చాలా వర్షం కురిసింది. మధ్యలో 11 నుంచి ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా చిరుజల్లు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా భారీ వర్షం పడతలేవు. దాంతో కూడా పోలీసులు 11 o'clock నుంచి ఇప్పటి వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడ్డది. కానీ 12 తర్వాత ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా గ్రౌండ్ లో దిగి ఎక్కడక్కడ ప్రణాళికలు వేసుకొని ఎక్కడైతే ట్రాఫిక్ హెవీగా ఏర్పడిందో ఆయా ప్రాంతాల్లో ఆల్టర్నేట్ రూట్లను చూపిస్తూ కూడా ట్రాఫిక్ ని డైవర్షన్ చేయడం జరిగింది. దాంతో కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా వరకు పోలీసులు ట్రాఫిక్ ని తగ్గించగలిగారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్లు కూడా గుంతలు ఏర్పడంతో అక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువని చెప్పుకోవాలి. ఇతర ప్రాంతాల్లో అయితే ఏర్పడంతో అక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువని చెప్పుకోవాలి. ఇతర ప్రాంతాల్లో అయితే దాదాపు ఇప్పుడు సికింద్రాబాద్ మన ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే నిలబోతాం. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ గా ఉప్పలు, తర్వాత రామంతపూర్, ఎల్బీ నగర్, అక్కడి నుంచి వచ్చే గట్కేసర్ నుంచి వచ్చే వాహనాన్ని కూడా మెయిన్ గా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఇదే రూట్ నుంచి రావాలి. తర్వాత ఒల్లిపెంట బ్రిడ్జి మూసేసిన తర్వాత సికింద్రాబాద్ తీసుకొని ఇప్పుడు ఇట్నుంచే వచ్చి రైల్వే దగ్గర యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఇటు నుంచే వచ్చి రైల్వే నిలయం మీదుగా ఉన్న
రోడ్డు దారినే వెళ్లి ముందుకెళ్లి లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో కొద్దిగా ఈ ప్రాంతం అంతా కూడా గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతం కొద్దిగా రద్దీనే ఉంటుంది. ఎందుకంటే ఒలిపెంట చివరస్తో క్లోజ్ చేయడంతో ఈ ప్రాంతం 2-3 రోజుల నుంచి చాలా రద్దీనే ఉంటుంది. దాంతోపాటు వర్షాన్ని విషయానికి వస్తే కనుక వర్షము ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా భారీగా పడడం లేదు. చిరుజల్లి సిటీ అంతటా కూడా కురుస్తున్నాయి. సాయంత్రం టైంలో కూడా మళ్ళీ వర్షాలు కొద్దిగా భారీగా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా సిటీ అవుట్స్కట్ లో కొద్ది మేర వర్షపాతం నమోదైంది. ఆ సిటీ మధ్యలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తానికి 5 నుంచి 8 వరకు వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదైతే సిటీలో చినుకు పడితే చాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. తర్వాత నగరవాసులు చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దాంతో పాటుగా సిటీలో ఏదైతే గల్లీలు ఉంటుందో మురికివాడలో కూడా ఇమ్మీడియట్ గా వర్షం నిండిపోతుంది. అక్కడ వర్షం నీరుని క్లియర్ చేయడానికి కూడా ఇప్పటికే అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగి జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడికి కూడా నగరవాసులకు ఇబ్బందులు గురికాకుండా ఇప్పటికే వాళ్ళు అనేక చర్యలు తీసుకుని స్పెషల్ టీంలను కూడా రంగంలో దింపడం జరిగింది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ నిండిపోయిందో అక్కడ వాటర్ స్టోరేజ్ ఇమీడియట్ గా తీసేందుకు ఆల్టర్నేట్ చర్యలు చేపట్టడం ప్రారంభించారు. ఇప్పటికే అది ఈవినింగ్ లోపు ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంకా ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో అంటే కోటి, తర్వాత దిల్షుక్ నగర్, మలక్పేట, చాదర్ఘట్, మోంజా మార్కెట్, తర్వాత మాసప్ ట్యాంక్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్రాఫిక్ స్లో మోషన్ ఉంది. మిగతా ప్రాంతంలో అయితే ట్రాఫిక్ ఆల్మోస్ట్ గా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని కవర్ చేశారు. మనం చూసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు తిరిగి చూడడం జరిగింది. చాలా వరకు ప్రాంతాల్లో ట్రాఫిక్ ని పోలీసులు ఆల్టర్నేట్ రూట్లను చూపించడంతో ఎమ్మటే వాహనదారులు కూడా ఎక్కువ ఒకే ప్లేస్ లో వాహనాలు ఒకేసారి వచ్చినా గానీ ఆల్టర్నేట్ రూట్లను చూపడంతో పాటుగా డైవర్షన్ కొన్ని రూట్లను కూడా డైవర్షన్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఏదైతే రద్దీగా ఉందో వాటిని కొంతమేర తగ్గించగలిగారు. దీంతో ప్రస్తుతం అయితే వాహనాలు అన్ని రూట్లలో చాలా స్లో మోషన్ గా ట్రాఫిక్ లేకుండా సవ్యంగా వాహనాలు వెళ్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే నగరంలో ఈ వర్షపాతం కారణంగా ఏదైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో ఇంకా ఒక 1 అవర్ లో హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఎలా ఉంటుందో ఆ స్టేజ్ కి తీసుకొస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఒక 1 అవర్ అంటే 2 తర్వాత ట్రాఫిక్ ఆల్మోస్ట్ కవర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అయితే సిటీ వర్షపాతానికి సిటీలో వర్షం పడడంతో భారీగా ఒకేసారి భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఎందుకంటే సిటీలో ఎక్కడైనా సరే ఒక చినుకు పడితే చాలు ఆల్మోస్ట్ గా ట్రాఫిక్ జామ్ అనేది కామన్ గా ఏర్పడుతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు చేపడితే కనుక ఆల్మోస్ట్ గా ట్రాఫిక్ గానీ ఎక్కడైతే వర్షం నిలిచిందో అక్కడ కూడా వర్షపాతాన్ని కూడా వర్షం నాలుగు కూడా ఎమ్మటే పరిస్థితిని సమీక్షించి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో సగటు సామాన్యుడికి ఇబ్బంది కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.